సంగమండ రిజర్వాయర్ను సందర్శించిన చెల్లా వంశీచంద్రెడ్డి. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం సంగమండ రిజర్వాయర్ను కాంగ్రెస్ పార్టీ మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి చెల్లా వంశీచంద్రెడ్డి సందర్శించారు. మక్తల్ ఎమ్మెల్యే వాకటి శ్రీహరి, జెడ్పీ చైర్మన్ వనజలతో కలిసి మక్తల్ పట్టణంలో వెలిసిన శ్రీ పడమటి ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సంగమండ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను సందర్శించి ఎడమ కాలువను పరిశీలించి భూ నిర్వసితుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా చెల్లా వంశీచంద్రెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యం కారణంగా సంగమండ నిర్వసితులకు అన్యాయం జరిగింది. సంగమండ నిర్వసితుల సమస్యలు పరిష్కరించి వారికి రావాల్సిన పరిహారం 11 కోట్లు చెల్లించి ప్రాజెక్టు లో లెవెల్ కాలువకు అడ్డుగా ఉన్న బండరాయిని తొలగిస్తామన్నారు. సంగమండను పర్యాటక కేంద్రంగా చేస్తామన్నారు. ఎమ్మెల్యే వాకటి శ్రీహరి మాట్లాడుతూ, సంగమండ భూ నిర్వసితుల సమస్యలను తక్షణమే పరిష్కారం చేస్తామని, జూరాల ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ద్వారా ముంపునకు గురైన అంకెన్పల్లి, అనుగొండ, దాదన్పల్లి గ్రామాల సమస్యలు పరిష్కరిస్తామని, 69 జీవో కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకానికి మక్తల్ పేరు కూడా చేర్చి మక్తల్ కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకంగా మార్పు చేయడం జరిగిందని తెలిపారు. మక్తల్ మండలంలో ఉన్నటువంటి సంగంబండ ప్రజలందరి సమక్షంలో ఇవాళ మనము ఈ సంగంబండ రిజర్వాయర్ని చూడడానికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అధ్యయనం చేసి గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ అధికారంలో నిర్లక్ష్యానికి గురైనటువంటి ఇక్కడ రిజర్వాయర్ కానీ, రిజర్వాయర్ ద్వారా నీరు వచ్చేటువంటి రైతులు కానీ, ఇక్కడ ఈ సంగంబండ రిజర్వాయర్ ద్వారా అంటే ముంపుకు గురైనటువంటి పరిస్థితుల్లో వీళ్లకు తగు న్యాయం చేయాలనే ఉద్దేశంతో శ్రీహరి గారి ఆధ్వర్యంలో మనందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి సాగుకి యోగ్యమైనటువంటి ప్రతి ఒక్క ఎకరాకి నీళ్లు అందించాలనే ఉద్దేశంతో జలయజ్ఞం ప్రారంభం చేసి ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి అనేక ప్రాజెక్టులు రూపకల్పన చేసి ప్రాజెక్టులు ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగా కల్వకుర్తి, నెట్టెంపాడు, జూరాల, భీమా, కోయిల్ సాగర్ ఈ ప్రాజెక్టులన్నీ కూడా నిర్మించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రారంభించి కాంగ్రెస్ పార్టీ నిర్మించినటువంటి భీమా ఎత్తిపోతల పథకంలో భాగంగా పెదవాగు, గార్దులవాగు మీద నిర్మించినటువంటి ఈ సంగంబండ దాదాపు 62,000 ఎకరాలకు నీళ్లందించడానికి ఏర్పాటు చేసినటువంటి ప్రాజెక్టే ఈ సంగంబండ రిజర్వాయర్ ద్వారా. ప్రభుత్వాల అసమర్థత వల్ల లెఫ్ట్ లో లెవెల్ కెనాల్ ఏదైతే దాదాపు 12 గ్రామాలు, మక్తల్ మండలంలో ఒక 3 గ్రామాలు, మాగనూరు మండలంలో 9 గ్రామాలు, దాదాపు 12 గ్రామాలకు గాను 20,000 ఎకరాలకు నీళ్లు అందించేటువంటి ఆ కెనాలు కేవలం ఇక్కడ ఇందాక మనం చూసినటువంటి బండ సంగంబండ గ్రామంలో ఉన్నటువంటి బండని తొలగించకపోవడం వల్ల 20,000 ఎకరాల ఆయకట్టకు నీళ్లు అందించేటువంటి పరిస్థితి లేనటువంటి విషయం ప్రజలందరూ కూడా గమనించాలి. బండని తొలగించడం కోసం సంగంబండ గ్రామస్తులకు దక్కాల్సినటువంటి 11 కోట్ల రూపాయల నష్టపరిహారము, అలానే ఉజ్జయిని, గార్లపల్లికి అందించాల్సిన నష్టపరిహారం ఇప్పియడమే ప్రథమ కర్తవ్యంగా పెట్టుకొని సంగంబండ రిజర్వాయర్ సాక్షిగా మీకు అందరికి హామీ ఇస్తున్నాము. ఏదైతే పెద్ద మనసుతో వాళ్ళ సొంత వ్యవసాయ భూమిని డ్యాముల కోసం ఇచ్చి ఇప్పటి వరకు వాళ్ళు పేమెంట్ లేక బాధపడుతున్న సందర్భాన్ని మనం గ్రహించినాం. కాబట్టి ఎట్లయినా ఈసారి వాళ్ళకు ఖచ్చితంగా న్యాయం చేకూరే విధంగా పోవడం చేద్దామని అనుకున్నాం. పదిలేనంత తొందరలో నెలలు కాదు, సంవత్సరాలు కాదు, రోజుల్లోనే ఖచ్చితంగా సంగంబండకు రావాల్సినంగా ధర్మంగా రావాల్సిన డబ్బుని ఖచ్చితంగా అకౌంట్ ఇచ్చే కార్యక్రమం తీసుకుని ఒక ముఖ్యమైన విషయం మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నా. అన్న మేమంతా వంశన్న గారు మేమంతా కలిసిపోయి అన్న నీళ్లు మక్తలకైతే తీసుకుంటున్నాం. మక్తల్లో 25,000 ఎకరాలకు మీరు ప్లాన్ చేసిర్రు, ఇంకా ఎక్కువనే, ఇంకా 2,000 ఎకరాలు పెరగవచ్చు. మరి ఆ జీవోలో నాన్పేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకం అని ఉంది అన్న. మరి మా మక్తల్ పేరు కూడా చిరస్థాయిగా ఉండాలి. మా మక్తల్ మండలంలో ఉన్నటువంటి సంగంబండ నుంచి నీళ్ళు అనుకున్నారు, మక్తల్కైతే నీళ్ళు పోతున్నాయి. కాబట్టి ఈ పేరును కూడా ఖచ్చితంగా మక్తల్ నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతలకమని మారిస్తే మేము మక్తళ్ళమంతా కూడా నీకు రుణం ఉంటామన్నా, మా రైతులంతా కోరుకుంటారని అడగంగానే పెద్ద మనసుతో ఈ పథకాన్ని మక్తల్ నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతలుగా మార్చింది. కాబట్టి
మనమందరం కూడా మక్తల్ నియోజకవర్గ ప్రజలందరం కూడా కృతజ్ఞతలు తెలియాల్సిన అవసరం ఉంది.